ఇటీవల డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్షలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు గమనిద్దాం. మొదట మనం ఇచ్చిన సంఖ్యలను ఏ, బి మరియు సి అనుకున్నట్లయితే ఇచ్చిన దత్తాంశం ప్రకారం A:B:C అనే 3 సంఖ్యల నిష్పత్తి 5:3:7గా ఇవ్వడం జరిగింది. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్కి ఒక స్టాండర్డ్ రూల్ గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ రూల్ ఏంటంటే, ఇలా నిష్పత్తి ఇచ్చినప్పుడు ఈ విలువలు ఏమవుతాయి అంటే A = 5x, B = 3x, C = 7xగా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకొని మనం లెక్కను ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, అయితే ఇచ్చిన దత్తాంశంలో ABCల కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం 2520 అని చెప్పాడు. అయితే ABCల కాసాగు ఎలా చేస్తాం మరి అంటే ఇలాగా పెట్టుకొని చేస్తాం జనరల్గా నంబర్స్ అయితే. కానీ ఇక్కడ నంబర్స్ ప్లేస్లో ఏముంది, మనకు A విలువ 5x, B విలువ 3x, C విలువ 7x. కాబట్టి మరి ఇవి 3 కూడా ఏ టేబుల్లో పోతాయి? జనరల్గా మనం ఇట్లా 10, 20 ఉన్నాయనుకోండి, 10 టేబుల్లో ఈ 10 1 10 2 అని చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇవి ఏ నంబర్స్ అయితే మట్టుకు ఏ టేబుల్లో అంటే ఏ ఎక్కంలో కూడా పోని పరిస్థితి ఉంది. మరి ఎక్స్లు అయితే పోతాయి కదా. సో ఎక్స్ టేబుల్లో చేసినట్లయితే x 5ల 5x, x 3ల 3x, x 7ల 7x అన్నట్లు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఇవి ఫర్దర్గా ఇంకా ఇవి ఏ టేబుల్లో అంటే ఏ ఎక్కంలో కూడా పోవు. కాబట్టి మనం వీటి కనిష్ట సామాన్య గుణిజమును x × 5 × 3 × 7గా రాయొచ్చు. కానీ మనకు ఇచ్చిన దత్తాంశం ప్రకారం వీటి కసాగు దేనికి సమానం? 2520కి. కాబట్టి ఈ కసాగు విలువ 2520 = x × 5 × 3 × 7 అని రాసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది x విలువ. కాబట్టి 5, 3, 7లను పక్షాంతర స్థాపన ద్వారా ఎడమవైపుకి పంపించినట్లయితే x = 2520/5 × 3 × 7. ఇప్పుడు కొట్టివేత చేసినట్లయితే 5 5ల 25. జనరల్గా ఇది ఏం చేస్తారు, చాలామంది 5 4ల 20 అని చేసేస్తారు, 54 వస్తుంది. కానీ ఒకసారి గమనించండి, ఒకవేళ అలా చేసినట్లయితే మళ్ళీ రివర్స్లో 54 × 5 చేస్తే ఇదే రావాలి, కానీ వస్తుందా? రాదు. సో ఇంతకుముందు వీడియోలో కూడా ఈ విషయం మనం డిస్కస్ చేసి ఉన్నాం. భాగాహారంలో లేదా కొట్టివేతలో స్టాండర్డ్ రూల్ ఏంటంటే, కంపల్సరీ ఎట్ ఏ టైం ఒక డిజిట్నే చేయాలి. మరి ఇక్కడ 2 చేసాం కదా అంటే బిగినింగ్లో చేయొచ్చు, కానీ ఒకసారి భాగాహారంలోకి దుంకిన తర్వాత కంపల్సరీ ఒక్కొక్క డిజిట్నే చేయాలి. మరి ఇప్పుడు ఇది ఒక టేబుల్లో కూడా పోదు, కాబట్టి మనం 1 కన్నా చిన్నదైన 0 టేబుల్లో చేయాలి. సో 5 0ల 0. ఇప్పుడు 2 మిగిలింది, అది ఇక్కడ వస్తుంది 20. 5 4ల 20 అవుతుంది. ఇప్పుడు మీరు రివర్స్లో గుణకారం చేసినట్లయితే మళ్ళీ 2520 వస్తుంది. అదే ఇలాగ చేసినట్లయితే ఏమొచ్చేది? 270 వచ్చేది. నెక్స్ట్, సో x విలువ ఇప్పుడు 504/3 × 7. మళ్ళీ 3 ఎక్కంలో కొట్టివేత చేయండి. 3 2 6, కానీ 6 లేదు. సో 3 1ల 3, 2 చేతన 3 6ల 18, 2 చేతన 3 8ల 24. సో 168/7. మళ్ళీ దీన్ని కొట్టివేత చేయండి. 7 2ల 14, 2 చేతన 7 4 28. సో x విలువ
24 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ 3 సంఖ్యల గరిష్ట సామాన్య కారణాంకం ఏమిటి అని అడిగాడు. అయితే గరిష్ట సామాన్య కారణాంకం అంటే ఏంటి? ఈ మూడిటిని భాగించే ఒక అతిపెద్ద సంఖ్య. ఇప్పుడు మీరు వీటిని చాలా స్పష్టంగా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఏమని తెలుస్తుంది? ఈ 3 సంఖ్యలు కూడా ఓన్లీ ఎక్స్ టేబుల్లో లేదా ఎక్స్ ఎక్కంలోనే భాగించబడుతున్నాయి, వేరే ఎక్కంలో భాగించబడట్లేదు. కాబట్టి ఈ మూడింటికి ఎక్స్ అనేదే గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. కాబట్టి అదే ఎక్స్ విలువ ఇక్కడ మనం కనుక్కున్నాం. కాబట్టి గాసాక ఎక్స్కు సమానం అని మనము వీటిని గమనించి చెప్పొచ్చు. కాబట్టి ఆ ఎక్స్ విలువ గాసాక అవుతున్నప్పుడు అదే ఎక్స్ విలువ మనం ఇక్కడ కనుక్కున్నాం కదా. కాబట్టి గాసాక విలువ 24 అవుతుంది. ఇదే ఆన్సర్. కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు 24 అనే 3వ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది.